హలో ఎవ్రీవన్. సో చాలామంది వీడియో అడిగారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ప్లాన్ మాత్రమే. ఇదే ఫాలో అవ్వాలని రూల్ లేదు, ఇదే జరగాలని రూల్ లేదు. నాకు తెలిసింది చెప్తున్నాను. నేనేం ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. కాకపోతే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు మీ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, అన్నీ చదవాలి అనుకోకండి. అంటే ప్రతి బుక్ చదివాలి. మార్కెట్లో చాలా బుక్స్ వస్తాయి, రోజుకో బుక్ వస్తుంది. ప్రతి బుక్ చదవాలి అనుకుంటే మాత్రం మనం ఏది రాయలేము. దానికి బెటర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నుంచి. నేను ప్రీవియస్ ఇయర్ ఆర్బీఐ గ్రేడ్ బి రాశాను. అయితే నేనేం చేశానంటే కరెంట్ అఫైర్స్ కోసం 3 మ్యాగజైన్స్ చదివేశాను. అంటే అడ్డా 247, అఫైర్స్ క్లౌడ్, జీకే టుడే. సో రివిజన్ చేయలేదు సరిగ్గా. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ప్రతి క్వశ్చన్ నేను చదివాను. కానీ నాకు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది ఐడియా రావట్లేదు. అరే అన్నీ చదివినట్టే ఉంది అనిపించింది. ఎందుకంటే రివిజన్ చేయలేదు, ఎక్కువ బుక్స్ చదివేశాను. అంటే అన్నీ ఆన్సర్ చేద్దామని. మేబీ నేను ఒకటే బుక్లెట్ చదివి రివైజ్ చేసుంటే అట్లీస్ట్ ఒక సపోజ్ 20 క్వశ్చన్స్ ఉంటే అట్లీస్ట్ నేను 10 క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చేసేదాన్నేమో ఆ రోజు, లేకపోతే 15 అన్న ఆన్సర్ చేసేదాన్నేమో. కానీ ఆ రోజు దానికన్నా తక్కువ నేను ఆన్సర్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎక్కువ వచ్చిన బుక్ అన్ని చదవకండి, ఉన్న బుక్ని రివైజ్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ ఇది 60 days. మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ 60 days తర్వాతే ఉంటుందా అని. నేను చెప్పలేను అది. కాకపోతే అట్లీస్ట్ 2 months తర్వాత ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ డేట్ అనేది వస్తుంది. సో నేను 3 months ప్లాన్ తయారు చేసుకున్నారనుకోండి, 3 months చదువుతూనే ఉంటాం కానీ రివైజ్ చేయలేము. అందుకని నేనేం చేశానంటే 60 daysలో అట్లీస్ట్ ఒక 2 times అన్న చదవగలిగితే ఎగ్జామ్ డేట్ వస్తే అప్పుడు మనం మళ్ళీ ఇంకొక 2 times రివిజన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 15 days ఉంటే 1 month ఉంటే 2 times రివిజన్ చేయొచ్చు అనే ఐడియాతోటి నేను 60 days వేసాను. ఎందుకంటే మనకి ఎంత టైం ఇచ్చినా సరిపోదు. సపోజ్ 3 months వేసామనుకోండి ప్లాన్, ఇంకో నెల ఉందిలే చదవచ్చులే అనే మైండ్ సెట్ ఉంటుంది మనకి. సో అది ఉండకూడదని చెప్పేసి నేను 60 daysకే ప్లాన్ వేశాను. లేదు అనుకుంటే మీరు 3 monthsకి ప్లాన్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ టాపిక్ కరెంట్. బుక్ అంతా నీట్గా రాయలేదు నేను, ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. సో ఫాస్ట్గా రాసేసాను, ఏమనుకోకండి. సో కరెంట్ అఫైర్స్, అందులో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఈ రెండు సపరేట్గా కాదు, కలిపి చదవండి. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ గురించి టాపిక్స్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో నుంచే వస్తాయి. సో ఈ రెండింటిని విడదీసి చదవడం కన్నా కలిపి చదవడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు టైం లేదు, సో ఏ బుక్ చదవకండి, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి, న్యూస్ పేపర్ చదవండి. మే, జూన్ న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. అంటే 6 months న్యూస్ పేపర్ ఇంపార్టెంట్, కానీ ఏ ఎగ్జామ్లో అయినా నోటిఫికేషన్ వేసినాక 2 months ఉంటుంది కదా, ఆ 2-3 months న్యూస్ పేపర్ అనేది, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్ చదివారు. నెక్స్ట్ మ్యాగజైన్స్ వచ్చేసి అడ్డా 247, లేకపోతే అఫైర్స్ క్లౌడ్, జీకే టుడే, విజన్ ఐఏఎస్, ఇన్సైట్స్. ఇన్ని మెన్షన్ చేశాను. సో ఏది మీకు నచ్చితే, ఏది మీకు అనుకూలంగా అనిపిస్తే అది చదవండి. సో ఎందుకు యాడ్ చేశానంటే ఈ అడ్డా 247, అఫైర్స్ క్లౌడ్, జీకే టుడే నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసినప్పుడు అర్థమైంది. అంటే బుక్స్ అండ్ ఆథర్స్ గురించి. సో కొన్ని టాపిక్స్ వచ్చేసి విజన్ ఐఏఎస్ అండ్ ఇన్సైట్స్ వాళ్ళు మెన్షన్ చేయరు, ఎందుకంటే అది యూపీఎస్సీ సిలబస్ కాదు కాబట్టి. కానీ ఇందులో మనకి తెలంగాణ గ్రూప్స్లో అడుగుతున్నారు. సో అవి వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో దొరుకుతాయి. సో అందుకని చదవండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మ్యాగజైన్. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, లేకపోతే కొన్ని బుక్ సెంటర్స్ వాళ్ళు జిరాక్స్ కాపీస్ ఇస్తున్నారు. సో అదన్నా తీసుకోండి. ఇంకోటి యోజన, ఇంకోటి ఈనాడు ప్రతిభ. సో ఈనాడు ఆన్లైన్లో గూగుల్లో ఈనాడు ప్రతిభ అని కొడితే మీకు డైరెక్ట్ వస్తుంది పోర్టల్. సో ఆ పోర్టల్లో న్యూస్ ఉంటుంది. సో అది కూడా చదవండి. సో నా వరకు అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే January 2022 నుండి ఎగ్జామ్ డేట్ వరకు కరెంట్ అఫైర్స్ చదువుదామని. ఎందుకు అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ది చదివాను అనుకోండి, అంటే ముందు ఈ 6 monthsవి మెయిన్. సో లాస్ట్ ఇయర్ది తర్వాత చూద్దాం, ఫస్ట్ ఇవి ఫినిష్ చేయగలిగితే అప్పుడు వెనక్కి వెళ్దాం. సో ముందు 6 months చదవాలి, ఆ తర్వాత వెనక్కి వెళ్దాం అనేది నా ఐడియా. అట్లీస్ట్ కొన్నైనా ఆన్సర్ చేయగలను కదా అనేసి నా ఉద్దేశం. లేదు మీరు 1 year చదవాలనుకుంటే చదవండి. నేనైతే Jan 2022 నుండి ఎగ్జామ్ డేట్ వరకు కరెంట్ అఫైర్స్ చదువుదామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. బుక్స్ అండ్ ఆథర్స్ తెలంగాణ గురించి ఎక్కువ అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతారు. సో అపాయింట్మెంట్స్, ఎవరైనా న్యూ గవర్నర్స్ కానీ, లేకపోతే న్యూ చైర్మన్ కానీ, లేకపోతే ఏమైనా బ్రిక్స్ మీటింగ్స్ కానీ, సో ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఇలాంటివి ఇంపార్టెంట్. ఏం చదవద్దు అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ చదవకండి, వదిలేయండి. అంటే మాస్టర్ కార్డ్కి
చైర్మన్ ఎవరు, ఎండి ఎవరు, ఇలా ఏమైనా న్యూస్ వస్తుంది. అడ్డా 247 అఫైర్స్ క్లౌడ్ జీకే టుడేలో ఇవి ఇస్తారు. సో అది వదిలేయండి, ఎందుకంటే బ్యాంకింగ్ రిలేటెడ్ మ్యాటర్ ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంకొకటి, మీరు చదివేది ప్రిలిమ్స్కి, మెయిన్స్ కంటారా, సరే ఫస్ట్ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. సో ప్రిలిమ్స్కి చదువుతున్నారు కాబట్టి మీరు ఏదైనా టాపిక్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి, కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు. అండర్లైన్ చేసి పెట్టుకోండి, కానీ ఒక 2 పెన్స్ తీసుకోండి, రెడ్ అండ్ బ్లాక్ అనుకోండి. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అనిపిస్తే దాన్ని రెడ్ కలర్తో పెట్టుకోండి. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మీరు బ్లాక్ కలర్తో పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం మీరు బుక్ ఓపెన్ చేసినప్పుడు రెడ్ పెన్ది తక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు, బ్లాక్ పెన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మీరు ప్రిలిమ్స్ పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ బుక్ ఓపెన్ చేసినప్పుడు బ్లాక్వి తక్కువ, అంటే అప్పుడు రెడ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. అంటే అలా డివైడ్ చేసుకోవచ్చు మీరు ఈజీగా, తొందరగా. సో అలా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చదవాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అడుగుతారు. అండ్ ఇంకొకటి, కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఈరోజు చదివిన న్యూస్ మళ్ళీ 4 days తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేను Jan 2022 నుండి ఎగ్జామ్ డేట్ వరకు చదవమన్నా. ఆల్మోస్ట్ న్యూస్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఇంపార్టెంట్వి తప్ప, అంటే కొన్ని తప్ప. సో అవి ఏమన్నా బాగా ఇంపార్టెంట్ అనిపించినవి, ఏమైనా విజన్ ఐఏఎస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రిపీట్ మ్యాగజైన్ వేస్తారు. ఎందుకంటే ఒక అదృష్టం ఏంటంటే June 5th ప్రిలిమ్స్ ఉంది. సో ప్రిలిమ్స్ కోసం మీరు సపరేట్గా చాలామంది ఇన్స్టిట్యూట్స్ ప్రిలిమ్స్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తారు. సో మీరు దాంట్లో చూసి చదవచ్చు. సో అది నా వ్యూ అనమాట. అందుకని నేను Jan 2022 నుండి చదవమన్నాను. ఇది మీ ఇష్టం ఎన్ని రోజులు చదువుతారు అనేది. సో ఇది టార్గెట్, డైలీ చదవాలి. ఒక 2 daysలో ఫినిష్ చేసేది కాదు కరెంట్ అఫైర్స్. సో డైలీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి GS, సైన్స్ అండ్ టెక్ సింపుల్గా రాశాను. జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2016 Group 2 పేపర్ చదివి అందులో ఆన్సర్స్ వచ్చినామని నేను NCERTలో ఆల్రెడీ చదివాను. నేను మళ్ళీ డౌట్ తోటి నిన్న మళ్ళీ సెర్చ్ చేశాను. నిజంగానే అందులో బోసన్స్ కానీ, సత్యేంద్రనాథ్ బోస్, లేకపోతే ఇంకేమొచ్చినాయి గుర్తు రావట్లేదు. సో నిన్న చదివాను, అవన్నీ NCERTలో ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదవండి, లేదు అనుకుంటే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఈవెన్ అప్సరా, అది న్యూక్లియర్ రీసెర్చ్ది, ఇంకొకటి స్మైలింగ్ బుద్ధ. సో ఇవన్నీ కూడా NCERTలో ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఏదైనా మిసైల్స్ లాంచ్ చేసినా, ఏదైనా రాకెట్స్ గురించి కానీ, ఏదైనా స్పేస్ టెక్నాలజీ గురించి కానీ, ఏదైనా డిఫెన్స్ సిస్టమ్ గురించి కానీ, అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తే అవి అడుగుతారు. ఇవన్నీ కూడా అడ్డా 247 అఫైర్స్ క్లౌడ్ వాళ్ళు ఆల్రెడీ జీకే టుడే వాళ్ళు చేసేస్తారు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఏం చేయాలంటే ప్రాక్టీస్కి TSPSC మీద ఎక్కువ పేపర్స్ లేవు, ఉన్న పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. లేని వాళ్ళు ఏదైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అని, UPPSC ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి స్టేట్ PCS జరుగుతాయి. అందులో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక టాపిక్. సో అందులో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇవ్వండి. దీనికి నేను ఇచ్చిన టైం 4 days. ఎందుకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దాని మీద ఒకసారి NCERT చదివితే ఈజీగా అర్థమవుతుంది. అందులో ఇప్పుడు మీరు కెమిస్ట్రీలో ఉన్న ఈ ఫార్ములాస్ కానీ, లేకపోతే ఆ డయాగ్రామ్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవి ఎవరు అడగరు. నేను చెప్పేది ఏంటంటే సిలబస్ ప్రకారం ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చదివితే మీకే అర్థమవుతుంది అందులో ఏం చదవాలి. అందుకే నేను 4 days ఇచ్చాను. ఆ కెమిస్ట్రీలో ఉన్నవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని, ఆ ఫార్ములాస్ అని మిమ్మల్ని ఎవరు అడగరు. సో చదివేది క్వశ్చన్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి, ఎందుకంటే మీరు ఏం బుక్ రాయాల్సిన లేదు కాబట్టి. ఇంపార్టెంట్ వచ్చేసి ఇందులో NCERT, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెండు టాపిక్స్. ఎందుకు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సోర్స్ జస్ట్ 2 daysలో ఫినిష్ చేయొచ్చు. NCERTలో 2 books ఉంటాయి, ఒకటి వచ్చేసి NCERT వాళ్ళది, ఇంకోటి CBSE బుక్ ఉంటుంది. ఈ 2 చదివితే సరిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా రీసెంట్గా జరిగిన సైక్లోన్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ ఏమన్నా ఉంటే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మెయిన్స్ కాదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. అంటే ప్రివెన్షన్ మెజర్స్, క్యూర్స్ అలా చదవాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే చదవాలి. సో దీనికి 2 days సరిపోతుంది డిజాస్టర్కి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సోర్సెస్ వచ్చేసి NCERTs. ఇందాక చెప్పిన జనరల్ సైన్స్ బుక్స్ NCERTs కూడా ఎన్విరాన్మెంట్కి కూడా ఉంటాయి ఆల్మోస్ట్. అంటే బయాలజీ కొన్ని టాపిక్స్ని డివైడ్ చేసుకుంటూ చదివితే ఈజీగా అర్థమవుతుంది. జనరల్ సైన్స్ టాపిక్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ టాపిక్స్ ఏంటి అనేది.
లేదు ఇంకా క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు శంకర్ ఐఏఎస్ బుక్ ఉంటుంది అని అదంతా చదవద్దు, టైం వేస్ట్ చేయొద్దు, అదంతా బుక్ వేస్ట్. అందులో సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే చదవండి. అందులో ఆల్మోస్ట్ ఒక 5-10 టాపిక్స్ ఉంటాయి, ఈజీగా అయిపోతుంది తొందరగా. ఆల్రెడీ ఇక్కడ ఎన్సీఆర్టీస్ చదివి ఉంటారు కాబట్టి కావాలితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ శంకర్ ఐఏఎస్ బుక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా టాపిక్స్ దొరుకుతాయి. సో అవి మాత్రమే చదవండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అడుగుతారు. సో అంటే ఎక్కడైనా రిపీట్ అయిన ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ చదివితే ఒక ఆన్సర్ని మాత్రమే చూసి ఆ ఆన్సర్ వచ్చేసింది అనుకోకండి. ఆ 4 ఆప్షన్స్ని ఎందుకు ఇచ్చారు, ఈ ఆప్షన్కి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మనకు ఇంకో 4 క్వశ్చన్స్ కొత్తగా తయారవుతాయి. సో అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, మాక్ టెస్ట్ని చదవండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ 4 days, 2 days ప్లస్ 4 days, సో మొత్తం టోటల్ 10 days థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్కి. సో టోటల్ 10 days. నెక్స్ట్ ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి పెద్ద టాపిక్ ఎకనామీ. కానీ నాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏం దొరకలేదు. కానీ క్వశ్చన్స్ అడిగితే మాత్రం తెలంగాణ మీద అడుగుతారు ఎక్కువ, తెలంగాణ ఎకనామీ మీద. తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకనామీ సర్వే బాగా చూసుకోండి. తర్వాత ఇండియన్ బడ్జెట్ అవి చూసుకోండి పక్కా. మృణాల్ వీడియోస్ ఎందుకు చెప్తున్నానంటే తను టీచ్ చేసేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో ఈవెన్ యూపీఎస్సీకి కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తను ఎకనామీ టీచ్ చేస్తారు. సో అందుకని నేను ఇండియన్ ఎకనామీ వీడియోస్ మృణాల్వి చూడమంటున్నాను. చూసిన వాళ్ళు ఉంటే బాగుంటే మాత్రం ఫాలో అవ్వండి. సో ఆల్మోస్ట్ 60 వీడియోస్ ఉంటాయి. 60 వీడియోస్ని 10 daysలో కవర్ చేయలేదు. సో మృణాల్ వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం పక్కా డైలీ ఒక వీడియో చూడండి. డైలీ ఒక వీడియో చూస్తే 2 monthsలో వీడియోస్ అన్నీ అయిపోతాయి. సో నేను ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను. ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ అండ్ తమిళనాడు బోర్డ్ బుక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమైనా స్టాటిక్ పాయింట్ నుంచి క్వశ్చన్స్ వస్తే మాత్రం మీ బుక్స్ నుంచి ఈజీగా వస్తాయి. సో అందుకని ఎన్సీఆర్టీస్, తమిళనాడు బుక్స్, సర్వే, బడ్జెట్, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. సో దీనికి నేను ఇచ్చిన టైం 9 days. సో ఎందుకు అంటే ఇందులో మెయిన్ తెలంగాణ జియోగ్రఫీ చదవండి, తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ చదవచ్చు. తెలంగాణ జియోగ్రఫీలో ఏడీవి రమణరాజు గారి బుక్ బాగుంటుంది. లేదు అనుకుంటే ఆ బుక్ దొరకకపోతే తెలుగు అకాడమీ. చాలామంది తెలుగు అకాడమీ బుక్స్ దొరకట్లేదు అంటున్నారు. దొరకకపోతే వదిలేయండి, ఉన్న బుక్ చదవండి. మీరు అనొచ్చు వాళ్ళు ఇది చదువుతున్నారు, వీళ్ళు అది చదువుతున్నారని. మేము చదివిన దాంట్లో బుక్స్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పలేను. మీరు చదివే దాంట్లో నుంచి రావు అని కూడా ఎవరూ చెప్పలేదు, అది ఎవ్వరూ చెప్పలేరు. సో ఉన్న బుక్స్ని యూటిలైజ్ చేసుకుంటూ గూగుల్ ఉంది, గూగుల్ని సెర్చ్ చేసుకుంటే మన టాపిక్ తెలియకపోతే అట్లీస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మెసేజ్ చేయండి. ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. మీరు అనుకోవచ్చు అందరూ స్వార్థపరులు ఎవరూ కాదు, సెల్ఫిష్ ఉండరు. సో మీరు ఒక్కసారి గ్రూప్లో జస్ట్ ఈ టాపిక్ కావాలి అలా అని మీరు అతిగా వాడద్దు. ఏదైనా ఇప్పుడు మొత్తం బుక్ పెట్టమంటే ఎవరు పెట్టలేరు. ఏదైనా టాపిక్ పెట్టమంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 minutesే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పిక్స్ పెడతారు. సో ఆ పిక్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అలా యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని బుక్స్ లేవు అని మాత్రం మాకు దొరకలేదు అని టైం వేస్ట్ చేయకండి. సో నేను ఇచ్చిన టైం 9 days, ఎందుకంటే తెలంగాణ జియోగ్రఫీ ఈ బుక్ చదవండి. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఏం చదవాలి అంటే ఎన్సీఆర్టీస్ చదివితే చాలు. లాస్ట్ ఇయర్ వచ్చిన లాటరైట్ సాయిల్స్ అంటే సమ్మిట్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కవర్డ్ విత్. సో ఏముంటుంది లాటరైట్ సాయిల్, అది ఎన్సీఆర్టీలో ఉంది. సో అన్ని టాపిక్స్ వచ్చేసి గోదావరి రివర్, సో ఇలా అన్ని టాపిక్స్ ఎన్సీఆర్టీస్లో ఉన్నాయి. సో ఎందుకని ఎన్సీఆర్టీస్ చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ టాపిక్స్ ఉండదు జియోగ్రఫీ మీద, కాకపోతే ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. నెక్స్ట్ మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో నేను సోర్స్ ఓన్లీ ఎన్సీఆర్టీ ఇచ్చాను, ఇంకేమీ ఇవ్వలేదు. నేనేమీ చదవదలుచుకోలేదు కూడా దీనికోసం, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే హిస్టరీ అనేది చాలా పెద్ద టాపిక్, క్వశ్చన్స్ వచ్చేవి తక్కువ ఉంటాయి. సో అంత టైం వేస్ట్ చేయడం, అన్ని బుక్స్ చదవడం నాకు ఇంపార్టెంట్ కాదు అనిపించింది. అండ్ తమిళనాడు బుక్స్ ఖచ్చితంగా చదవాలి. సో ఎన్సీఆర్టీ తమిళనాడు బుక్ చదవండి. 9 days, ఇది 9 days, ఇది 10 days, అక్కడ 10 days. సో 10 + 10 20, 20 + 9 + 9 20 + 18 ఈజ్ 38. సో 38 days అయిపోయింది ఇక్కడికి. సో
38 days. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ పాలిటీ, గవర్నెన్స్కి నాకు ఏ సోర్సెస్ దొరకలేదు ఎక్కువ. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ తెలుసు నాకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఏం బుక్స్ చదవాలి అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద పెద్ద ఆల్రెడీ మెన్షన్ చేసిన బుక్స్ చదవడం కరెక్ట్ కాదు. పబ్లిక్ పాలసీ, సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, గూగుల్లో టాపిక్ సెర్చ్ చేయండి, దొరికిన ఆన్సర్స్ చూడండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే వచ్చే ఒక 2-3 క్వశ్చన్స్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు అనిపించింది. మీకు కావాల్సి చదవండి, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో దీనికి నేను ఇచ్చిన టైం 10 days. లక్ష్మీకాంత్ని వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, సో అవి చూసుకుంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ చేస్తూ చదవండి. సో ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, డైలీ చదవండి. ఒకటే రోజు అన్ని పాలసీస్ చదవాలి అనుకోకండి, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. అంటే ప్రతిదీ అదే డైలీ 2-3 పాలసీస్ చదివాము అనుకోండి, నెక్స్ట్ డే రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వెబ్సైట్ గూగుల్ నాకైతే దొరకలేదు. తెలుగు మీడియం వాళ్ళకి కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో, అవి చూడండి. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ స్కీమ్స్, సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అవుతారు. దానికోసం విజన్ ఐఏఎస్ వాళ్ళు పీటీ 365లో గవర్నమెంట్ స్కీమ్స్ అనే సపరేట్ మ్యాగజైన్ చేస్తారు. సో అది చదవండి. సో ఇందులో ఒక 2 స్కీమ్స్, ఇందులో 2 స్కీమ్స్ చదివినా 4 అవుతాయి, లేకపోతే ఇందులో 1, ఇందులో చదివినా 2 అవుతాయి. సో 60 daysలో అట్లీస్ట్ మీరు 120 టాపిక్స్ చదవగలుగుతారు. సో సరిపోతుంది. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఇది వచ్చేసి బుక్ బై రఘు దీపక. ఇంకొకటి ఇండియన్ సొసైటీ కోసం విజన్ ఐఏఎస్ వాళ్ళ ఇండియన్ సొసైటీ బుక్లెట్ ఉంటుంది. సో ఈ 2 చదవండి. నాకు వేరే సోర్సెస్ ఏం దొరకలేదు, మోస్ట్లీ ఇందులో నుంచే క్వశ్చన్స్ అడగచ్చు. మ్యాక్సిమం బుక్స్, లిటరేచర్ గురించి, బుక్స్ గురించి, ఆర్ట్ అంటే లాస్ట్ టైం గొంగడి ఎవరు నేస్తారు, లేకపోతే ఎవరన్నా కల్చర్ అంటే వీళ్ళు ఏ ట్రైబ్కి చెందిన వాళ్ళు, ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఈ బుక్ చదవండి, ఇవి ఫాలో అవ్వండి. చూడండి, తెలియని వాటి కోసం ఎక్కువ టైం చేయకండి, ఎందుకంటే ఇందులో 13 టాపిక్స్ ఉంటే మనకి 10 తెలిసి ఉండొచ్చు. సో 10 మీద కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ వస్తాయి. తెలియని 3 మీద బాధపడుతూ కూర్చోకండి, ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను 6 days ఇచ్చాను దీనికి. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్, ఇవి మెయిన్గా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు. అంటే ఏమైనా లాస్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన, రైట్స్, ట్రాన్స్జెండర్ మీద ఏమన్నా, లేకపోతే ఏమన్నా విమెన్ రైట్స్ మీద, సో ఏమన్నా ట్రైబ్స్ మీద కొత్త లాస్ చేసిన, సో ఏమైనా కమిషన్స్ వచ్చినా, సో దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సోషల్ స్ట్రక్చర్ బుక్ ఉంది ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళది, అది కూడా చదవచ్చు. అందులో మొత్తం చదవకండి, మొత్తం బుక్ అంతా చదివి టైం వేస్ట్ చేయకండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే జెండర్, విమెన్ ఇలా ఉన్న వాటిని హైలైట్ చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ మెయిన్ టాపిక్స్, నా దృష్టిలో ఇది స్కోరింగ్ టాపిక్. లాస్ట్ అది ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది నేను స్కోరింగ్ టాపిక్ అని నేను అంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ మినిమం 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటన్నిటినీ మనం ఆన్సర్ చేయాలి, కానీ ఇవి మనం సాల్వ్ చేయాలి. అంటే దీని ఆన్సర్ మన చేతిలోనే ఉంటుంది, మన బుర్రలో ఉండదు. సో మనం ఏం చేస్తామో, మనం ఏం నిరూపిస్తామో అదే ఆన్సర్ అవుతుంది. సో వీటిని డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నేను సోర్సెస్ ఏం చెప్పలేను, యూట్యూబ్ వీడియోస్ ఉండొచ్చు, టెక్స్ట్ బుక్ వాళ్ళు రోజు క్వశ్చన్స్, సో రోజు 1 hour అట్లా ప్రాక్టీస్ చేయండి. సో డైలీ చేస్తే అట్లీస్ట్ మీరు ఒక సపోజ్ 40 క్వశ్చన్స్ వస్తే మీరు 20 సాల్వ్ చేసిన 20 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. సో అది ఆలోచించుకోండి. సో ఇది స్కోరింగ్ టాపిక్ అనేది నా వ్యూ మాత్రమే. సో ఇందులో నేను చెప్పిన అన్నిటి వాటిలో ఒక 2-3 టాపిక్స్ తర్వాత మిగతా అన్నీ కూడా స్కోరింగే. మిగతా అన్నిటి వాటికి సోర్సెస్ తెలుసు, కొన్నిటికే సోర్సెస్ తెలియదు. సో వాటిని ఓకే పర్లేదు, జస్ట్ ఒక సపోజ్ 5 క్వశ్చన్స్ వస్తే 2 అన్న ఆన్సర్ చేయగలుగుతామేమో ఉన్న సోర్సెస్ చదివితే. సో అలా ఆలోచించండి, అంతేగాని 5కి 5 ఆన్సర్ చేయాలని ఈ బుక్ కాదు, ఈ బుక్లెట్ కాదు, ఆ పీడిఎఫ్ అని టైం వేస్ట్ చేయకండి, టైం లేదు కూడా. నెక్స్ట్, సో ఇది నా ప్లాన్. 10 days మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు డైలీ టార్గెట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే మాత్రం
సో ఫస్ట్ నేను కరెంట్ అఫైర్స్ డైలీ అని చెప్పాను. సో కరెంట్ అఫైర్స్ డైలీ అంటే న్యూస్ పేపర్ ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చాక నుంచి న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. అందులో కరెంట్ అఫైర్స్ అని న్యూస్ పేపర్ చదవండి. అది ఏదైనా పర్లేదు, ఈనాడు అయినా పర్లేదు, ఈనాడు ప్రతిమ ఉంటుంది ఆన్లైన్లో, సో అది చదివినా పర్లేదు. సో ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళది అడ్డా 247 వాళ్ళు డైలీ తెలుగులో కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్లో. సో అదైనా చదవండి, ఏదైనా పర్లేదు. అఫైర్స్ క్లౌడ్ కానీ ఏదైనా విజన్ ఐఏఎస్ ఇన్సైట్స్. సో అది నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మ్యాగజైన్. సో న్యూస్ పేపర్కి కొంచెం టైం, డైలీ సిఏ అంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్, సపోజ్ జనవరి నుంచి చదవాలంటే ఒకటే రోజు జనవరి అంతా అయిపోదు. సో జనవరిలో సపోజ్ ఆ మ్యాగజైన్లో 50 పేజెస్ ఉన్నాయనుకోండి. మీరు 50 పేజెస్ రోజుకు 10 పేజెస్ చదివితే 5 డేస్లో ఫినిష్ అవుతాయి. సో అలా ఫిబ్రవరిలో 60 పేజెస్ ఉన్నాయనుకోండి, రోజు 6 డేస్. సో ఇలా డివైడ్ చేసుకుని అంటే 60 డేస్ ఉంది. సో ఏది ఎన్ని రోజులు చదివితే ఫినిష్ చేయగలం అనేది ఆలోచించుకుని ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి పాలసీస్. సో పాలసీస్ కూడా నేను డైలీ చదవమని చెప్పాను. సో 2 or 3 పాలసీస్ డైలీ. సో దీనికోసం అట్లీస్ట్ 1 hour కూడా ఎక్కువ పట్టదు. సో 2 to 3 పాలసీస్. నెక్స్ట్ అనలిటికల్ అబిలిటీ అట్లీస్ట్ 1 or 2 hours. మీకు బాగా వచ్చు అనుకుంటే 1 hour ప్రాక్టీస్ చేయండి. బిగినర్స్ అనుకుంటే మాత్రం 2 hours ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను స్కోరింగ్ అని. నెక్స్ట్ ఏదైనా సబ్జెక్ట్. సో మీరు సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలనుకుంటే అది 4 days చదువుతారా, 5 days. ఆ 4 daysలో ఈరోజు ఏ టాపిక్ చదవాలి, ఏ బుక్స్లో చదవాలి, అది కూడా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 ప్రీవియస్ ఇయర్. ప్రతిరోజు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ అయినా సాల్వ్ చేయండి. సో దానివల్ల కొన్ని క్వశ్చన్స్ మీకు అదనంగా తెలుస్తాయి. అంటే ఆ పేపర్లో ఉన్న కొన్ని టాపిక్స్ అయినా మీకు ఎక్కువగా తెలుస్తాయి మీరు చదివిన దానికన్నా. సో ఏదైనా లక్ బాగుంటే ఏదైనా క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు, ఏదైనా క్వశ్చన్. సో క్వశ్చన్ రిపీట్ అవ్వకపోయినా ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి 1 క్వశ్చన్కి. ఒక ఆప్షన్ దీనికి సంబంధించి మిగతా 3 ఆప్షన్స్ అసలు ఎందుకు ఇచ్చారు, అది దేనికి, అలా మీకు ఇంకొక 4 క్వశ్చన్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. సో ఇలా డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. సో ఇంతకు మించి ఏం లేదు. సో ఆల్ ద బెస్ట్, బాయ్.